ఎస్, ఓకే విశ్వేశ్వర రెడ్డి గారు. పుల్లారావు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, రంజని శ్రీనివాసన్ ఎవరైతే ఉన్నారో సో అమెరికా పెద్దల జోక్యం చేయకుండా ఇండియాకైతే వచ్చేస్తున్నారు. సో ఫర్దర్ గా ఇప్పుడు అమెరికాలో ఇది శ్రీనివాసన్తో మొదలైంది. సో ఫర్దర్ గా ఇంకెంతమంది ఇష్యూలో భారతీయులు ఇబ్బంది పడే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఒకటి రంజని శ్రీనివాసన్ చిన్న మాట మర్చిపోయారు. ఆమె సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్నది. సెల్ఫ్ రిపోర్ట్ అంటే కొత్తగా ఒక కండిషన్ పెట్టారు. అది విశ్వేశ్వర గారు ఎలాబరేట్ చేస్తారు అనుకున్నాను. ఏమనంటే నువ్వు వెళ్ళిపోవాలి, మేము పంపించాలా, నువ్వు వెళ్ళిపోవాలా, నువ్వే వెంటనే నువ్వు వెళ్ళిపోతే తర్వాత నువ్వు మళ్ళీ లీగల్గా అప్లై చేస్తే నేను కన్సిడర్ చేస్తావు, లేకపోతే పర్మనెంట్ బ్యాన్ ఉంటుందని చెప్పారు. కాబట్టి ఆ ఆబ్వియస్గా చాలా తెలివితేటలున్న మనిషి సెల్ఫ్ రిపోర్ట్ అయిపోయింది. అది సెల్ఫ్ రిపోర్ట్ ఎలాగైందంటే ఆ వీడియో అక్కడ తీసి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు హోమ్ మినిస్ట్రీ పోస్ట్ చేశారు, చూడు ఇలాగ వెళ్ళిపోతుంది, మీరు కూడా పోండి అని. ఇలా సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. చెప్పినట్టుగా ఫ్యూచర్లో వారు చెప్పినట్టుగా అమెరికన్ సిచ్యువేషన్ టైటన్ అవ్విందని నా అభిప్రాయం. టైటన్ అంటే ఎక్కువ మంది ఇమిగ్రెంట్స్ రావటం. గత 5-6 సంవత్సరాల్లో వాళ్ళ ఫీలింగ్ బార్డర్స్ అనేది అసలు సరిహద్దుల కంట్రోల్ లేవని రావటం. మన బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ లాగా మనం ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. మనకున్న ప్రాబ్లం ఏంటంటే 3,500 కిలోమీటర్ల బార్డర్ ఉన్నారు బంగ్లాదేశ్ కూడా. నేపాల్లో 2,000 కిలోమీటర్లు ఉన్నారు. కంట్రోల్ చేయలేకపోతున్నాం. అమెరికాది కొంచెం సింపుల్గా ఉండదు. మెక్సికో బార్డర్ కంట్రోల్ చేస్తే చాలా వరకు కంట్రోల్ అయిపోతాం. సో ఇవన్నీ చూసి కాంప్రిహెన్సివ్గా టోటల్గా ఎక్కడ తర్వాత ఇది కూడా ఏంటంటే వీళ్ళు ఈజీ క్యాండిడేట్స్. రంజని శ్రీనివాసన్ చదువుకుంటుంది, ఆమె ఎక్కడికో పారిపోదు, పట్టుకున్నారు పొమ్మన్నారు. ఈజీ లో హ్యాంగింగ్ ఫ్రూట్, ఈజీగా దొరికే వాళ్ళని కూడా ముందర పంపించేస్తారు. ఆమె తెలివితేటలుగా చదువుకున్నారు కాబట్టి ఆలోచించి ఉంటుంది, వెంటనే సెల్ఫ్ రిపోర్ట్ అయిపోయింది. లేకపోతే జైల్లో పెడతారు, ఆ అవమానం ఉంటుంది, ఆ ప్లేన్లో ఎక్కిస్తారు, తోస్తారు, గౌరవం ఉండదని ఆమె వచ్చేసి మళ్ళీ తర్వాత అప్లై చేస్తుందని అనుకుంటున్నాను. నేను పిహెచ్డీ చేస్తున్నా, కంప్లీట్ చేస్తాం అనేదో అడుగుతుంది. వాళ్ళ ఇష్టం, వాళ్ళ గవర్నమెంట్లో మారినా జడ్జెస్ ఎవరినో ఆర్డర్ ఇస్తే వస్తారు, చేస్తారు. సో సెల్ఫ్ రిపోర్ట్ అవ్వింది. చాలామంది భారతీయులకి ఇబ్బందులు వస్తాయి, ఎందుకంటే కొంచెం టైట్న్ అయిపోయింది అనుకుంటున్నా. సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉన్నారు. అదే పూర్వం డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఇంత సీరియస్గా లేదు ఈ విషయం మీద. వీళ్ళు సీరియస్గా ఉన్నారు. సో ఎంతవరకు వెళ్తాదంటే అంతవరకు వెళ్తారు. తప్పకుండా భారతదేశానికి ఇది తప్పదు. మనం ఏమన్నా ఇంకో రకంగా లీగల్ ఇమిగ్రేషన్ రూట్ని పర్ఫెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. అది మాత్రం ప్రయత్నం చేస్తారు మా ప్రభుత్వం. ఇలాంటి కేసెస్ ఇంపాసిబుల్ ఈ పరిస్థితిలో అమెరికా. ఎస్, ఓకే పుల్లారావు గారు. విశ్వేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టే హమాస్ తీవ్రవాదాన్ని ఎవరూ ఎంకరేజ్ చేయరు, అట్లా అని అంగీకరించారు కూడా. కానీ అక్కడ ఉన్న ప్రజలకు సంఘీభావం తెలపడం కూడా తప్పే అంటారా? దాన్ని నేరంగా చూడొచ్చు అంటారా? లేదు, నేరం ఏం కాదు. డెమోక్రటిక్ ప్రాసెస్ లో మీరు ఏదైనా ఎగ్జిబిట్ చేయొచ్చు. అమెరికా వరల్డ్ లో అమెరికా ఇప్పుడు అటువంటిది చేయదు. మీరు చూస్తే అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్ ముందు కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరుగుతుంటది ఇప్పుడు మీరు యాజ్ వి స్పీక్ టుడే ఆల్సో మీరు దాని ముందు అమెరికా ప్రెసిడెంట్ చేసే వయలేషన్స్ కానివ్వండి, అమెరికా పాలసీలో కానివ్వండి, అమెరికన్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, అమెరికన్ గవర్నమెంట్లో కానీ ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పాలసీస్ ఉంటే యూ హ్యావ్ ఎవ్రీ రైట్, బికాజ్ అమెరికా ఈజ్ నాట్ ఏ రిజిమ్ ఆఫ్ కింగ్డమ్, ఇట్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. సో అందులో భాగంగా ఎవరు చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ రూల్స్ ఫ్రేమ్వర్క్ లో మీరు ఎగ్జిబిట్ చేసుకోవచ్చు. సో దానిలో ఎప్పుడు కూడా అమెరికా ఎప్పుడు నెగటివ్ ఉండదు, దాన్ని సీరియస్ గా తీసుకోదు. కానీ ఈ టెర్రరిజం రిలేటెడ్ యాక్టివిటీస్ కు వాటికి సపోర్ట్ చేయడం కానీ, వాటికి ఫండ్ చేయడం కానీ, వాళ్ళతో అసోసియేట్ కావడం కానీ, ఈ 3 ఏరియాలో అయితే మాత్రం మనకు క్లియర్ గా ముందే మనం ఏదైతే పర్పస్ గా అమెరికాకు వస్తామో, ఏ పర్పస్ లో వీసా రూపకంగా వస్తామో అందులో క్లియర్ గా రాసి ఉంటారు. మీరు DS 160 ఫామ్ అని ఉంటుంది. మనం ఇక్కడికి వీసాకి అప్లై చేసే ముందు ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ పేరు DS 160. అందులో క్లియర్ గా మీకు ఏదైనా అఫిలియేషన్ ఉందా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తో కానీ అని మీకు క్లియర్ గా అందులో ఫామ్ లో చెక్ బాక్స్ ఉంటుంది. అందులో మనం క్లియర్ గా చెప్తాం మనం ఏ ఆర్గనైజేషన్ తో కానీ మాకు సంబంధాలు లేవు అని చెప్పారు. అందులో వెళ్ళి మళ్ళీ మనం అది ఉన్నట్టు మనం ప్రూవ్ అయితే వాళ్ళకి ఎవ్రీ రైట్ వీసా క్యాన్సిల్ చేయొచ్చు, డిపోర్ట్ చేయొచ్చు, జైలుకు పంపించవచ్చు, జైలు నుంచి కూడా మళ్ళీ డిపోర్ట్ చేయొచ్చు. అంటే పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ డిపోర్ట్ చేస్తారు. ఫారెన్ నేషనల్ కి ఉండే రైట్స్ ఉండవు కదా ఇక్కడ కంట్రీలో ఉండటానికి. సో బిఫోర్ అంటే ఇఫ్ దే సీరియస్లీ థింక్స్ దట్ దిస్ ఇస్ అ బిగ్ వయలేషన్, దెన్ దెర్ ఇస్ అ ఇంప్రిజన్మెంట్ అండ్ దెన్ దెర్ ఇస్ అ డిపోర్టేషన్. సో ఈ లైన్ లో ఉంటుంది. ఇంతకుముందు వారు చెప్పినట్టు ఇంకా మనం అంటే డీటెయిల్ గా వెళ్తే ప్రతి కేసులో అంటే ప్రతి వీసా టైప్స్ లో
పర్మిటేషన్స్, కాంబినేషన్స్, డ్యూరేషన్స్ దాని వ్యాలిడ్ స్టేటస్ లో బేస్డ్ ఆన్ గా మనం ఆ ఫ్రేమ్ వర్క్ లో ఉంటే తప్ప మనం అందులోకి వెళ్ళి పంపించవచ్చు. ఇందులో ఇంతకుముందు వారు దే టాక్డ్ అబౌట్ సెల్ఫ్ డిపోర్టేషన్. ఇది ఒక స్మార్ట్ యాక్ట్. సో సెల్ఫ్ డిపోర్ట్ చేసినా, వాళ్ళు డిపోర్ట్ చేసినా, లేకపోతే ఫోర్సబుల్ డిపోర్టేషన్ జరిగినా ఇట్ ఈస్ ఎ డిపోర్టేషన్. మళ్ళీ లోపలికి రావడానికి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ అలౌ చేయరు. ఎందుకంటే వయలేషన్ బేస్డ్ మీదనే డిపోర్టేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇవ్వటానికి, అంటే ఇందులో బార్ ఉంటుంది, బార్ ఉన్న వాళ్ళు అయితే ఆ 5 ఏళ్ళు స్టిపులేటెడ్ బార్ టైం రావడానికి ఆస్కారం లేదు. కానీ బార్ టర్మ్ అయిపోయాక కూడా యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. దట్ డస్ నాట్ మీన్ దట్ యు ఆర్ ఎంటైటిల్ టు గెట్ అ వీసా. ఎందుకంటే మళ్ళీ అప్పుడు వీసా ఆఫీసర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. కాన్సులర్ ఆఫీస్ లో ఉన్న వీసా ఆఫీసర్ ఏం చేస్తారు, ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఒకవేళ చిన్న చిన్న వయలేషన్స్ అయ్యి ఓవర్ స్టే అయ్యింది అనుకోండి, తెలుసో తెలియక మిస్టేక్స్ జరిగి అయ్యాయి అనుకోండి, దే విల్ లుక్ ఎట్ యువర్ ఇంటెన్షన్స్. ఆర్ యూ కిల్లింగ్ ద సిస్టమ్ ఆఫ్ ఇమిగ్రేషన్ లా? ఆర్ యూ జస్ట్ యూజింగ్ దట్ యాజ్ యువర్ స్పేస్ టు లివ్? సో ఎక్కడైనా intentional, unintentional, if you make mistakes unintentionally, there is always correction and there is always a room to welcome them back. But ఎప్పుడైతే ఇది లేదనుకోండి, ఆ సిచ్యువేషన్ లో మన ఇంటెన్షన్స్, ఇమిగ్రేషన్ లా యాక్ట్స్ మనం ఇబ్బంది చేయాలనుకోనో, లేకపోతే వాడిని క్లియర్ మన ఇంటెన్షన్స్ వయలేట్ చేయాలనుకొని మనం ఉందనుకోండి, 100% వాళ్ళు మళ్ళీ లోపలికి రావడానికి ఆస్కారం లేదు. వాళ్ళు యుఎస్ ఇమిగ్రేషన్ లా ఆఫీసర్ కానివ్వండి, సిబిపి ఆఫీసర్స్ కానీ వాళ్ళు వీసానే ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ ఇష్యూ ఎ వీసా. దే థింక్ దట్ their interests are not supporting the national interest. Their interests are against to the terrorism act. Their interests are in favor to this terrorism ideology. So they don't allow them to inside the country. And especially once they deport, 98% or 99% they don't allow them back again. Because deportation is a serious matter అన్నట్టు. అంటే వీసాలలో కరెక్షనబుల్ ఫెసిలిటీస్ ఉంటాయి, దాని డిస్కషనబుల్ పాయింట్స్ ఉంటాయి, కానీ డిపోర్టేషన్ అయ్యాక అది బార్ ఉన్నా లేకపోయినా కూడా మళ్ళీ వీసా ఆఫీసర్ అయితే దే డోంట్ అలౌ దెమ్ టు కమ్ బ్యాక్ టు ద యునైటెడ్ స్టేట్స్. ఎస్, ఓకే. పుల్లారావు గారు, ఇప్పుడు ఇతర దేశాలకు చెందిన వ్యక్తుల విషయం మనం పక్కన పెడితే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మన ఇండియాకి రాబోయే ముప్పేంటి? మెయిన్ గా ఈ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారు కదా, అసలు ఇప్పుడు రాబోతున్న ముప్పును వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అనుకోవచ్చు అంటారు? ఒకసారి రిపీట్ చేయండి దయచేసి. సో ఇతర దేశాలకు సంబంధించి, ఇతర దేశాల వ్యక్తులకు సంబంధించి మనకు అక్కర్లేదు ఆ విషయం, బట్ ఇప్పుడు ఇండియన్లకు రాబోయే ముప్పు ఏంటంటారు? మెయిన్ గా ఈ గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు కదా, సో వీళ్ళు ఈ ముప్పును ఏ విధంగా ఎదుర్కోవచ్చు అంటారు? అది చాలా, నేను అనుకుంటున్నా ఇప్పుడు ఇండియన్స్ కు మంచి స్థితి. ఆ ఇలీగల్ గా గోల్డ్ బోర్డర్స్ దూకి సెల్లు క్రిమినల్ గా వెళ్ళిన వాళ్ళు, సరే అది మనం ప్రొటెక్ట్ చేయకూడదు. లీగల్ ఇమిగ్రేషన్ కి డొనాల్డ్ ట్రంప్ మంచి దారి చూపెడతాడని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఎందుకంటే ఆయన చాలా ప్రాక్టికల్ మనిషి. వీళ్ళందరూ మనకు కావాల్సిన వాళ్ళు ఇండియన్స్ యాడ్ చేస్తున్నారు, వెల్త్ యాడ్ చేస్తున్నారు, చేస్తారు. ఆయన చుట్టూరా ఉన్న టెక్నాలజీ కంపెనీస్ కూడా అందరూ ఆయనకి దగ్గరే వేరు. ఫస్ట్ టైం లాగా కాదు, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఉన్నది. తరుసు కలుస్తున్నాడు. వాళ్ళు కలుస్తానంటే వెంటనే కలుస్తున్నాడు. ఎన్నోసార్లు కలుస్తున్నారు. కొంతమంది భయంతో కలుస్తున్నారు, ప్రేమతో కలుస్తున్నారు, చెప్పలేం. ఆ ఫేస్బుక్ జకర్బర్గ్ ఫర్ ఎగ్జాంపుల్ వారానికి ఒకసారి వెళ్తున్నాడు, సరదా కూర్చుంటున్నాడు. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అంటే కొంతమంది వ్యతిరేకం ఉన్నవాళ్ళు ఇండియన్స్ అయితే చీప్ లేబర్ అంటున్నారు. ఈ టెక్నాలజీ కంపెనీస్ ఏమంటున్నారంటే చీప్ లేబర్ కాదు, ఎసెన్షియల్ లేబర్, ఎసెన్షియల్ వర్కర్స్. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేది ఇంకోటి చేయాలి. డొనాల్డ్ ట్రంప్ ఆయన గత 8 సంవత్సరాలు పొలిటికల్ లైఫ్లో చాలాసార్లు ఈ మాట అన్నాడు. ఇండియన్స్ ఆ కాంట్రిబ్యూటింగ్, విశేషంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మన ఎకానమీకి. హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడా అని వచ్చింది, ఎక్కడో చదివినది, ఆయన కన్ఫర్మ్ చేయొచ్చు మన లాయర్ గారు. హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ బై వాళ్ళు చేస్తున్నారు. అందువల్ల ఇది బాగుంటుంది. మన వాళ్ళు సరిగ్గా ట్యాకిల్ చేసి, సరిగ్గా లాబీ చేసి మనకి ఈ లీగల్గా దారి మాత్రం ఉంటుంది. గ్రీన్ కార్డే కాదు, మిగతాయి కూడా కొత్త చేస్తున్నాడు. ఇప్పుడు గోల్డ్ కార్డ్ అని $5 మిలియన్ పెట్టారు, కానీ అది అంత సక్సెస్ఫుల్ అవ్వదు నా వ్యూలో. ప్రపంచవ్యాప్తంలో అంతమంది లేరు. $5 మిలియన్ ఇచ్చేవాళ్ళు 2 మిలియన్ పీపుల్ దగ్గరే ఉన్నది. క్యాష్ అని వచ్చింది ఏదో లెక్క. సో మోడిఫై చేస్తారు. మనకంత మన ఇంట్రెస్ట్ ఏంటి? H1B వీసాస్ కావాలి, పనిచేయడానికి 50,000 మంది, 1,00,000 మంది ఉన్న వాళ్ళు కంటిన్యూ అవ్వాలి. అది అవుతుంది, కంటిన్యూ అవుతుంది అని నేను భావిస్తాను. ఎస్, ఓకే. పుల్లారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ జూమ్ లైవ్ లో పాల్గొన్నందుకు. అలాగే విశ్వేశ్వర రెడ్డి గారు, మీకు కూడా థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్.